మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ అనే టాపిక్ మీద గతంలో ఎటువంటి క్వశ్చన్స్ రావడం జరిగింది, అంటే వాట్ ఆర్ ది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ విచ్ ఆర్ ఫ్రమ్ దిస్ హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ అనే టాపిక్ని ఒకసారి చూద్దాం. అంటే గతంలో ఇచ్చినటువంటి క్వశ్చన్ అండ్ దానికి అనుబంధంగా భవిష్యత్ ఎగ్జామ్స్లో తప్పనిసరిగా రావడానికి అవకాశం ఉన్నటువంటి అంశాలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇది హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ మీద ప్రీవియస్ ఇయర్లో అడిగినటువంటి క్వశ్చన్. దీన్ని 2022 సెప్టెంబర్ 9th జరిగినటువంటి ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ రావడం జరిగింది. అదేంటంటే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పార్ట్స్ ఆఫ్ alimentary కెనాల్ క్యారీస్ అవుట్ ది కంప్లీట్ డైజెషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ అని అడిగాడు. అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ యొక్క డైజెషన్, జీర్ణం అనేది, జీర్ణక్రియ అనేది ఏ భాగంలో పూర్తి అవుతుంది అని అడిగాడు. మనకు తెలుసు, సాధారణంగా మనకి ఈ హ్యూమన్ డైజెస్టివ్ సిస్టము ఈ విధంగా ఉన్నప్పుడు మొట్టమొదటి మౌత్ స్టార్ట్ అవుతుంది. ఇలా మౌత్ ఉంటుంది. మౌత్ నుంచి నోటి ద్వారా బక్కల్ క్యావిటీలోకి ఆహారం తీసుకుంటాం. గ్రసని ద్వారా ఈసోఫాగస్లోనికి మనం ఆహారం పంపిస్తాం. అంటే ఫారింక్స్ ద్వారా ఈసోఫాగస్లో పంపిస్తాం. దాని తర్వాత ఇలా జీర్ణాశయం అనేటటువంటి భాగం ఉంటుంది. ఈ జీర్ణాశయం తర్వాత ఆంత్రమూలము లేదా చిన్న ప్రేగు అనే భాగం ఈ విధంగా ఉంటుంది. దాని తర్వాత పెద్ద ప్రేగు అనేది కూడా ఉంటుంది. ఇలా మన డయాగ్రామ్ మనం ఎగ్జామ్లో లాస్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం దీని మొత్తాన్ని. ఇది అందుకే నేను రఫ్ డయాగ్రామ్ వేస్తున్నానండి. ఇప్పుడు ఈ విధంగా ఈ చిన్న ప్రేగు అనేది ఈ విధంగా వెనకను ప్రయాణించేసి ఈ విధంగా ముందుకు ప్రయాణం చేసి ఈ విధంగా ప్రయాణం చేస్తూ ఉంటుంది మన చిన్న ప్రేగు. ఓకే, ఇప్పుడు మనం ఆహారం నోటి ద్వారా తీసుకున్నటువంటి ఆహారం బక్కల్ క్యావిటీ ద్వారా ఫ్యారింగ్స్లోకి వచ్చి, ఫ్యారింగ్స్ ద్వారా ఈసోఫాగస్ ద్వారా స్టమక్లోకి వచ్చి, స్టమక్ నుంచి ఇక్కడ ఉన్నటువంటి 2 లార్జ్ గ్లాండ్స్, అంటే ఒకటి లివరు, ఇంకోటి ప్యాంక్రియాస్. ఈ ప్యాంక్రియాటిక్ జ్యూస్ యొక్క సెక్రెషన్స్ కలిసిన తర్వాత ఇక్కడ ఆంత్రమూలం డియోడినం ద్వారా చిన్న ప్రేగులో ప్రవేశించి చివరికి కింద భాగం నుంచి జిజునం ద్వారా ఇలియంలోకి వెళ్తుంది. ఈ ఇలియం దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆహారం పూర్తిగా జీర్ణమవుతుంది. పూర్తిగా జీర్ణమైన ఆహారాన్ని ఖైల్ అంటారు అని ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. ఖైల్, పాక్షికంగా జీర్ణమైన ఆహారాన్ని ఖైమ్ అంటారు, పూర్తిగా జీర్ణమైన ఆహారాన్ని ఖైల్ అంటారు అనే విషయం చెప్పుకున్నాం. అంటే ఖైల్ అనేది ఎప్పటికి ఏర్పడుతుందండి? చిన్న ప్రేగుల యొక్క చివరి భాగంకి వెళ్ళేటప్పటికి ఏర్పడుతుంది. పెద్ద ప్రేగుల్లో, అంటే ఇదంతా లార్జ్ ఇంటెస్టైన్, ఇది లార్జ్ ఇంటెస్టైన్. ఈ లార్జ్ ఇంటెస్టైన్లో ఎటువంటి డైజెషన్ జరగదు, కేవలం అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ మాత్రమే జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే వాటర్ని పీల్చుకోవడం మాత్రమే జరుగుతూ ఉంటుంది అని ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. దీని ప్రకారం మనకి ఈ ఆన్సర్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పార్ట్స్ ఆఫ్ alimentary కెనాల్ క్యారీస్ అవుట్ ది కంప్లీట్ డైజెషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, ఫ్యాట్ల యొక్క జీర్ణక్రియ సంపూర్ణంగా ఇక్కడ జరుగుతుంది అని అంటే, ఈసోఫాగస్ అనేది మొట్టమొదటిలో ఉన్నటువంటి భాగం కాబట్టి ఇక్కడ పూర్తి కాదు. స్టమక్ అనేది దాని తర్వాత భాగం కాబట్టి ఇక్కడ కూడా పూర్తి కాదు. దాని తర్వాత ఉన్నది స్మాల్ ఇంటెస్టైన్. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మనం ఆల్రెడీ స్మాల్ ఇంటెస్టైన్ గురించి మాట్లాడుకున్నాం. అందులో స్మాల్ ఇంటెస్టైన్లోనే ఆహారం అనేది పూర్తిగా జీర్ణం అవుతుంది. అందులో దీనికి సంబంధించిన ఆన్సరు స్మాల్ ఇంటెస్టైన్. అలా లార్జ్ ఇంటెస్టైన్ కాదు ఆన్సర్. ఎందువల్ల కాదు? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, లార్జ్ ఇంటెస్టైన్లో ఎటువంటి డైజెస్టివ్ ప్రాసెస్ జరగదు. ఇందులో కేవలం అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ మాత్రమే జరుగుతుంది అనే విషయాన్ని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఈ విధంగా దీనికి సంబంధించిన ఆన్సర్ ఏంటి అంటే స్మాల్ ఇంటెస్టైన్ లేదా చిన్న ప్రేగు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ 2022 సెప్టెంబర్ 17th జరిగినటువంటి ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్లో అడగడం జరిగిందనమాట. ఒకసారి క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎంజైమ్స్ ఇన్ ది సెలైవా బ్రేక్స్ డౌన్ స్టార్చ్ విచ్ ఈజ్ ఎ కాంప్లెక్స్ మాలిక్యూల్ టు గివ్ సింపుల్ షుగర్ అని క్వశ్చన్ అడిగాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎంజైమ్స్ in the saliva breaks down starch which is complex molecule in to give simple sugar అని అడిగాడు. అంటే మానవ శరీరంలో ఉన్నటువంటి ఉత్పత్తి అవుతున్నటువంటి సెలైవా అంటే తెలుసు కదండి. సెలైవా అంటే లాలాజలంలో ఉన్నటువంటి ఏ ఎంజైము కార్బోహైడ్రేట్లని, అంటే స్టార్చ్ మీద ప్రభావం చూపించి దాన్ని సింపుల్ షుగర్స్గా మారుస్తుంది అని అడిగాడు. మనం మాట్లాడుకున్నాం. నోట్ లోపల లాలాజల గ్రంథులు లేదా సెలైవరీ గ్లాండ్స్ ఉంటాయి అని చెప్పుకున్నాం. సెలైవరీ గ్లాండ్స్, ఈ సెలైవరీ గ్లాండ్స్ అనేవి సెలైవాని ఉత్పత్తి చేస్తాయి. సెలైవాలో మ్యాక్సిమం వాటర్ ఉంటుంది, కానీ దానిలో ఉన్నటువంటి ఎంజైమ్ని సెలైవరీ ఎమైలేజ్ లేదా
సెలైవరీ అమైలేజ్ది లేదా టియాలిన్ అని చెప్పాను ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోని మీరు చూడండి, దాని గురించి డీటెయిల్గా చెప్పాను. సెలైవరీ అమైలేజ్ లేదా చాలిన్ అనేది ఎక్కడ ఉంటుందండి? సెలైవాలో ఉంటుంది. ఈ సెలైవాలో ఉన్నటువంటి ఈ సెలైవరీ అమైలేజ్ లేదా చాలిన్ అనేది కార్బోహైడ్రేట్స్, అంటే మన స్టార్చ్ ఉంది కదండి, స్టార్చ్ మాలిక్యూల్స్, ఆ స్టార్చ్ మాలిక్యూల్స్ని మనం ఏమంటాం? కార్బోహైడ్రేట్లు అంటాం. కార్బోహైడ్రేట్స్ అంటాం. ఈ కార్బోహైడ్రేట్స్ని సింపుల్ షుగర్స్ అంటే మాల్టోజ్ అనేటటువంటి సింపుల్ షుగర్ కింద మారుస్తుంది. ఏదండి? ఇగో ఈ సెలైవరీ అమైలేజ్. ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే సెలైవరీ అమైలేజ్. ఇక్కడ సెలైవరీ ట్రిప్సిన్ అనేది ఉండదు, సెలైవరీ లైపేజ్ అనేది ఉండదు, సెలైవరీ పెప్సిన్ అనేది ఉండదు. కేవలం సెలైవాలో ఉన్నటువంటి ఎంజైమ్ ఏది అంటే సెలైవరీ అమైలేజ్ మాత్రమే. అందులో ఆన్సర్ ఏది అంటే సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ థర్డ్ వన్. The enzymes responsible for final conversion of proteins into amino acids, complex carbohydrates into glucose, and fats into fatty acids and glycerol is present in the అని అడిగాడు. 2022 ఆగస్టు 26 జరిగినటువంటి ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్లో అడిగినటువంటి ప్రశ్న ఇది. క్వశ్చన్ ఏంటి అని అంటే, ఏ ఎంజైమ్ కారణంగా ప్రోటీన్లు ఎమినో యాసిడ్ గాను, కార్బోహైడ్రేట్లు గ్లూకోజ్ గాను, ఫ్యాట్స్ అంటే క్రొవ్వు ఆమ్లాలు మరియు గ్లిజరాలు గాను పూర్తిగా జీర్ణం అవుతాయి అని అడిగాడు. ఓకే, ఫైనల్ కన్వర్షన్ పూర్తిగా జీర్ణం అవుతాయి అని అడిగాడు. ఇక్కడ బైల్ జ్యూస్ ఉన్నది అనుకోండి, బైల్ జ్యూస్లో అసలు ఎంజైమే ఉండదు. చూడండి ఆప్షన్స్లో ఫస్ట్ది ఏంటి? బైల్ జ్యూస్. ఈ బైల్ జ్యూస్ అనేది ఏంటి? మన లివర్ నుంచి వచ్చినటువంటి ఒక సెక్రెషన్. ఈ లివర్ నుంచి వచ్చినటువంటి బైల్ జ్యూస్లో నో ఎంజైమ్స్ ఆర్ దేర్. అసలు ఎంజైమ్సే ఉండవు. ఇది కేవలం దేని పనికి వస్తుంది? మన ఫ్యాట్స్ ఉంటాయి కదండి, మనం తిన్నటువంటి ఫ్యాట్స్, ఆ ఫ్యాట్స్ని ఎమల్సిఫికేషన్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట. ఎమల్సిఫికేషన్, ఫ్యాట్స్ ఎమల్సిఫికేషన్కే తప్ప బైల్ జ్యూస్ అనేది ఇంకెందుకు పనికిరాదు. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ వన్ చూద్దాం. ఫస్ట్ గ్యాస్ట్రిక్ జ్యూస్ని ఎవరు సెక్రెట్ చేస్తారు? మన స్టమక్లో ఉన్నటువంటి గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ పనిచేస్తూ ఉంటాయి. ఈ గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ నుంచి వచ్చేటటువంటి ఎంజైమ్ పేరే అంటే సెక్రెషన్ పేరే గ్యాస్ట్రిక్ జ్యూస్. ఈ గ్యాస్ట్రిక్ జ్యూస్లో ఉండే మెటీరియల్స్ ఏంటంటే, ఒకటి హైడ్రోక్లోరిక్ యాసిడ్ టు శానిటైజ్ అవర్ ఫుడ్ మెటీరియల్ విచ్ ఈస్ టేకెన్ బై అస్. అంటే మనం తిన్నటువంటి ఆహారాన్ని శానిటైజ్ చేయడానికి, బ్యాక్టీరియా లేకుండా చేయడానికి పనికి వస్తూ ఉంటుంది. అలాగే మరొక ఎంజైమ్ ఏంటి? పెప్సిన్ ఏం చేస్తుంది? ప్రోటీన్లను పెప్టోన్లుగా మారుస్తుంది. అలాగే ఇంకోటి ఉంటుంది రెనిన్ పాలుని పెరుగుగా మారుస్తుంది. అంటే పాలలో ఉండే కెసిన్ అనే ప్రోటీన్ని పారాకెసిన్ అనే ప్రోటీన్గా మారుస్తుంది. ఈ విధంగా గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ నుంచి వచ్చినటువంటి గ్యాస్ట్రిక్ జ్యూస్లో హైడ్రోక్లోరిక్ యాసిడ్, పెప్సిన్, రెనిన్ మాత్రమే ఉంటాయి. ఇంక ఫ్యాట్ డైజెషన్ గురించి కానీ కార్బోహైడ్రేట్ డైజెషన్ కానీ ఇక్కడ జరగదు. అందులో ఇది కూడా ఆన్సర్ కాదు. నెక్స్ట్ ప్యాంక్రియాటిక్ జ్యూస్ చూద్దాం. ప్యాంక్రియాటిక్ జ్యూస్లో మొత్తం ఎంజైమ్స్, చాలా ఇంపార్టెంట్ ఎంజైమ్స్ ఉంటాయి ప్యాంక్రియాటిక్ జ్యూస్లో. ప్యాంక్రియాటిక్ జ్యూస్ అని ఎక్కడ సెక్రెట్ అవుతుంది? క్లోమరసము అంటారు తెలుగులో. ప్యాంక్రియాస్ అంటే క్లోము నుంచి విడుదలయ్యేటటువంటి ఆ స్రావాలని క్లోమరసము లేదా ప్యాంక్రియాటిక్ జ్యూస్ అంటారు. దీనిలో ట్రిప్సిన్, ఎమైలేజ్, లైపేజ్ అనేటటువంటి ప్రధానమైనటువంటి 3 ఎంజైమ్లు ఉంటాయి. ఈ 3 ఎంజైమ్లు ఏం చేస్తాయి? ట్రిప్సిన్ అండ్ కైమోట్రిప్సిన్ అనే 2 కూడా ఏం చేస్తాయి అంటే ప్రోటీన్ల మీద ప్రభావం చూపించి ప్రోటీన్ను ఎమినో యాసిడ్గా మారుస్తూ ఉంటుంది. ఎమైలేజ్ అనేది కార్బోహైడ్రేట్లని గ్లూకోజ్గా మారుస్తుంది. లైపేజ్ అనేది ఫ్యాట్స్ని ఫ్యాటీ యాసిడ్గా మారుస్తుంది. ఓకే, ఇది ఎక్కడ ఉంటుంది? మనకి చిన్నప్పుడు యొక్క ప్రారంభంలో ఆంత్రమూలము డియోడినం అనే ప్రాంతంలో ఇది రిలీజ్ అవుతూ ఉంటుంది. దాని తర్వాత భాగంలో ఇంటెస్టైన్ నుంచి వచ్చేటటువంటి ఆ జ్యూస్ని ఇంటెస్టైనల్ జ్యూస్ లేదా ఆంత్రరసము అని పిలుస్తారు. ఈ ఆంత్రరసంలో కూడా డిఫరెంట్ ఎంజైమ్స్ ఉంటాయి. అవన్నీ కూడా ఒకటి కార్బోహైడ్రేట్ లేనటువంటి మాల్టేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది. అది మాల్టేజ్ని మాల్టోజ్ అనే పదార్థాన్ని గ్లూకోజ్గా మారుస్తుంది. సుక్రేజ్ అనే ఎంజైమ్ రిలీజ్ అవుతుంది దీని నుంచి. సుక్రేజ్, ఆంతరాసం ఉండే సుక్రోజ్ని గ్లూకోజ్గా మారుస్తుంది. అలాగే అలా డిఫరెంట్ పదార్థాలన్నీ కూడా, అలాగే ప్రోటీన్స్ కూడా ప్రోటీయేజెస్ అనేవి కంప్లీట్గా ఎమినో యాసిడ్స్ కింద మారుతూ ఉంటాయి. అలాగే ఫ్యాట్స్ కూడా ఫ్యాటీ యాసిడ్స్ కింద మారుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ఇక్కడ క్వశ్చన్ ఒక్కదాని మళ్ళీ చూడండి.
ది ఎంజైమ్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫైనల్ కన్వర్షన్ ఆఫ్ ప్రోటీన్స్ ఇంటూ అమినో యాసిడ్స్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఇంటూ గ్లూకోజ్ అండ్ ఫ్యాట్స్ ఇంటూ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్లిజరాల్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ది అన్నాడు. ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే, మనకు ఇక్కడ జీర్ణమవుతున్నటువంటి అన్ని భాగాలు ఉన్నాయి. ఈ భాగాల్లో ఫైనల్ కన్వర్షన్ అని అడిగాడు. ఫైనల్ కన్వర్షన్ చిట్ట చివరిగా ఉండే భాగం ఏది? ఇంటెస్టైన్. అంటే జీర్ణం చేసేటటువంటి చిట్ట చివరి భాగం ఏది అంటే ఇంటెస్టైన్. అందువల్ల ఇక్కడ ఆన్సరు